కేంద్ర ప్రభుత్వం మరోసారి భారత రత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. దేశానికి వారు అందించిన సేవలను కొనియాడారు. ఏడాది 5గురికి ఈ పురస్కారాలు వరించాయి. అంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించారు. రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసింది. పివి హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసింది అని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారతమ్మ బంగారు ముద్దుబిడ్డ, రాజనీతిజ్ఞుడు, తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల టీవీ పీవీకి భారతరత్న ప్రకటించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు స్వాగతించాయి. పీవీని తమవారంటే తమవారు అని గర్వంగా చెప్పుకున్నాయి. అందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోటీపడ్డాయి. పీవీని గౌరవించింది తామంటే తాము అంటూ ప్రకటించుకున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో సిఐడి ఛార్జ్షీట్ ను ఏసీపీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదు అని ఏసీపీ కోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, రాజశేఖర్ తో సహా మరికొంతమందిని ఏపీ సిఐడి అధికారులు నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఈ ఛార్జ్షీట్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. మరోవైపు తిరస్కరించిన ఛార్జ్షీట్ ను ఏపీ సిఐడి అధికారులు కోర్టులోనే ఉంచారు. ఇదిలా ఉండగా ఏసీలో 150 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని కొద్ది రోజుల కిందట ఏసీబీ ఇదే కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమంది పాత్ర ఉంది అని ఆరోపించింది. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పుల కాపీలను సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించి త్వరలోనే ఆర్డర్ ఇస్తామని న్యాయాధికారి తెలియజేశారు. ఐఆర్ఆర్ కేసులోనూ ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీని ఎన్నికల భయం వెంటాడుతోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల భయం ముఖ్యమంత్రి జగన్ ను పట్టి పీడిస్తోంది. దూరం పెట్టాలి అనుకున్న వాళ్లను ఆయన వెంటపడి పలకరించాల్సి వస్తోంది. అలిగిన వారిని దారికి తెచ్చుకునేందుకు ఇప్పటికే నానా తంటాలు పడుతున్నారు. రాజ్యసభకు సీఎం బాబాయి, అలాగే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కడప జిల్లాకు చెందిన మేడ రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబురావు పేర్లను సీఎం ఖరారు చేశారు. అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎదురుపడడంతో జగన్ బుజ్జగింపులకు తెరలేపుతున్నారు. జగన్ ప్యాలెస్ కు జగన్ కు గుడ్ బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డిని సీఎం పలకరించారు. చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఆయన్ను సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ఏం కావపన్నా కోపమా అంటూ జగన్ ప్రశ్నించారు. కాఫీ తాగుదాం రా అంటూ ఆహ్వానించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును భుజంపై చేయి వేసి తన ఛాంబర్ కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలను పేరు పెట్టి మరీ పలకరించారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీ పెద్దలకు ఫోన్ చేసి కొంతమంది ఎమ్మెల్యేల కోసం ఆరా తీశారు. సీఎం చెప్పిన వారంతా అసంతృప్తివాది ఎమ్మెల్యేలు కావడంతో వారిని బుజ్జగిస్తున్నారు. అసంతృప్తివాదుల్లో కొందరు అందుబాటులోకి రాలేదు అని తెలిసింది. ప్రస్తుత పరిణామాలు పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అందుబాటులోకి రాని వారి కోసం పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్యాలెస్ లో కీలక నేతలు తాజాగా సమావేశమయ్యారు. టీడీపీకి ఒకవేళ 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఓటు వస్తే తాము ఇరకాటంలో పడతామని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు అని వైసీపీ వర్గాలు పసిగట్టాయి. అందువల్లే వైసీపీ వర్గాలు ముఖ్యమంత్రి రాజ్యసభ ఎన్నికలపై తెగ హైరాణ పడుతున్నారు. సీఎం జగన్ ఇప్పటికే అసంతృప్తి ఎమ్మెల్యేలతో మాటామంతి జరుపుతున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచారు. త్వరలోని గ్రూప్ 1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల ప్రకారం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని సీఎం రేవంత్ వివరించారు. 4 ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేయడంలో తమ అభిమతం కాదు అన్నారు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పట్టుపెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే అగత్యం తమకు లేదు అన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతో కాలం నిరీక్షించిందని రేవంత్ తెలియజేశారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగ నియామకాలు చేపడతామని అన్నారు.
యూనివర్సిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటే నిర్దిష్ట విధానం ఉంటుంది అని సీఎం తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పై భగ్గుమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి అన్నారు. అందుకే చిహ్నాన్ని మారుస్తున్నట్లు తెలియజేశారు. సీఎం జగన్ కు కేసీఆర్ అలుసు ఇవ్వడంతోనే నాగార్జున సాగర్ పై తుపాకులు పట్టుకుని దౌర్జన్యం చేశారని రేవంత్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలు బోర్డులపై అందరూ టీజీ అని రాసుకున్నారని వివరించారు. కొందరు నాయకులు తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారని రేవంత్ గుర్తు చేశారు. కేంద్రం తమ నోటిఫికేషన్లో టీజీ అని పేర్కొంది అని రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం తమ పార్టీ పేరు గుర్తొచ్చేలా టీఎస్ అని పెట్టింది అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలి అన్నారు. తెలంగాణ తల్లి అంటే గడిలో ఉండే మహిళ కాదు అన్నారు. శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి అన్నారు. అందశ్రీ అనే కవి తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారు అని రేవంత్ గుర్తు చేశారు. జయ జయ హే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జయ జయ హే రాష్ట్ర గీతం అవుతోంది అని అందరూ ఆశించారని రేవంత్ చెప్పారు. కానీ ఆ పాటను నిషేధించినంత పని చేశారు అని రేవంత్ వివరించారు. పరిస్థితిని చక్కదిద్దుతూ తమ ప్రభుత్వం 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది అన్నారు. మంచి పనులను అభినందించే సద్బుద్ధి విపక్ష నేతలకు లేదు అని సీఎం రేవంత్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. జగన్ తన టూర్లో మోదీతో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పర్యటన జగన్ వ్యవహార శైలిపై విమర్శలు నెలకొన్నాయి. తనను పలకరించిన ఎంపీ మాగుంటను పట్టించుకోకపోవడం విమర్శలు చెలరేగాయి. పీవీకి భారతరత్నపై స్పందించాలి అని రిపోర్టర్లు కోరగా విజయసాయిరెడ్డి చెబుతారు అంటూ కారెక్కి వెళ్లిపోవడం జగన్ టూర్లో హైలైట్స్ గా నిలిచాయి. జగన్ ఢిల్లీ టూర్కు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది. ఇక ఢిల్లీలో ఏపీ సమస్యలను ప్రధానికి మెమొరాండం ద్వారా జగన్ వివరించారు. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతుంది అని అంచనా వేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన జలశక్తి శాఖ పెండింగ్ లో ఉంది అని వివరించారు. ప్రత్యేక హోదాతో సహా ఇతర హామీలను అమలు చేయాలని సీఎం కోరారు. ప్రధాని మోదీని కలవడానికి పార్లమెంటుకు వెళ్లిన సీఎం జగన్ ఎంపీ మాగుంట ఎదురయ్యారు. పార్లమెంటు దగ్గర జగన్ కు మాగుంట అభివాదం చేశారు. జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మాగుంట నమస్కారం చేసినా పట్టించుకుని జగన్ ఆంటీ అంటున్నట్లుగా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. జగన్ పట్టించుకోకపోవడంతో మాగుంట హుందాగా వ్యవహరించి అక్కడే ఆగిపోయారు. కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆమె పేర్కొన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆమె పర్యటించారు. నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లికార్జున చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి భువనేశ్వరి 3 లక్షలు అందజేశారు. టీడీపీ కుటుంబాలకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారిలో 60 కుటుంబాలను పరామర్శించినట్లు భువనేశ్వరి తెలిపారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించాల్సి ఉంది అని వివరించారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని తనతో అన్నారని గుర్తు చేశారు. అందుకే నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టానని అన్నారు. రానున్న 50 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుందని భువనేశ్వరి చెప్పారు. తప్పకుండా మనమే గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 3 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. మరోసారి విచారణకు హాజరవ్వాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి కోటంరెడ్డికి ఆయన నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని స్పీకర్ ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు స్పీకర్. మరోవైపు 8వ తేదీన విచారణకు గైర్హాజరయ్యారు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. హెచ్ఎండిఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ సంచలన అంశాలను బయటపెట్టారు. ఆయన తన నేర అంగీకార పత్రంలో కొత్త విషయాలను ప్రస్తావించారు. ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా ఓ ఐఏఎస్ పేరును ఆయన ప్రస్తావించారు. ఆ ఐఏఎస్ అధికారి బాలకృష్ణ ద్వారా తనకు కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారు. నార్సింగ్లోని వివాదాస్పద భూమికి సంబంధించి శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు.
కలెక్టర్ ఆదేశాలతోనే భూమికి క్లియరెన్స్ ఇచ్చారు. నార్సింగ్లోని ఓ ప్రాజెక్టు అనుమతి కోసం ఐఏఎస్ ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేయగా స్థిరాస్తి వ్యాపారి ఆ మొత్తంలో మొదటగా ₹1 కోటి చెల్లించారు. గత డిసెంబర్లో తన ద్వారా అధికారికి ₹1 కోటి చేరాయని నేర అంగీకార పత్రంలో బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయాలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న శివబాలకృష్ణ భద్రత విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు నిరంతరం అధికారుల పర్యవేక్షణలో బాలకృష్ణను ఉంచారు. ఆయన్ను ఉంచిన బ్యారక్ వద్ద జైలు సిబ్బంది 24 గంటలు పహారా కాస్తున్నారు. అనుమానితులను ఆమడ దూరంలో ఉంచుతున్నారు. ఇదే కేసులో జైల్లో ఉన్న బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను కలవనీయకుండా వేరే బ్యారక్ లో ఉంచినట్లు తెలుస్తోంది. దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై వేటు పడింది. తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల ఘటనలో ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా పనిచేసిన చంద్రమౌళి ఆ తర్వాత విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆర్ఓ లాగిన్ తో 35,000 ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెండ్ అయ్యారు. ఈసీ ఆమోదం లేకుండానే ఈ ఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి నకిలీ ఓట్లను సృష్టించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉప ఎన్నికల పోలింగ్ రోజున దొంగ ఓటర్లు తిరుపతి నగరానికి పోటెత్తారు. ఈ అక్రమాలు ఆధారాలతో సహా రుజువు కావడంతో ఈసీ రంగంలోకి దిగింది. తమ రికార్డులో ఈఆర్ఓగా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషాను సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఈసీకి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అలాగే కొందరు ఐఏఎస్లు గిరీష నేపథ్యం పనితీరును ఈసీకి వివరించారు. అసలేం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. దీంతో ఓటీపీ ఎవరి ఫోన్ నెంబర్కు వచ్చింది అనే అంశంపై దృష్టి సారించింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా చంద్రమౌళీశ్వర్ రెడ్డి భాగోతం బయటపడింది. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన 5 వ్యక్తులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నాయకులు సంబరాలు చేస్తున్నారు. టీడీపీ కార్యాలయం ఎదుట బైకులతో విన్యాసాలు చేశారు. కొందరు వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. వైసీపీ నాయకుల వీరంగంతో గన్నవరం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే వాహనాల మధ్యలో ఓ అంబులెన్స్ నిలిచిపోయింది. దీంతో రోగి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బైక్ సైలెన్సర్ల నుంచి వచ్చిన పొగ జాతీయ రహదారి విస్తరించడంతో పలువురు ఇబ్బంది పడ్డారు. ఏపీలో వైసీపీకి టెన్షన్ మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది. అధికార పార్టీకి వాలంటీర్ల సమస్య ఇప్పటికే పట్టిపీడుస్తోంది. వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తొలగిస్తే ఈ పరిస్థితి ఏంటో తెలియక మదన పడుతోంది. ఒకవేళ ఎన్నికల కమిషన్ తొలగిస్తే తాము నెలకు 30,000 జీతం ఇస్తామని వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థులు అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అన్ని నియోజకవర్గాల్లో ప్రలోభాలకు తెరలేపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే నెగ్గడం కష్టమో అన్న పరిస్థితికి వైసీపీ వచ్చింది. అందుకే ఓటర్ల కంటే ముందు వాలంటీర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 50 ఏళ్ల సమగ్ర సమాచారం వాలంటీర్ల చేతిలో ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అధికార పార్టీ నేతలు తహతహలాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పద్దుల్లో సంక్షేమం, వ్యవసాయం, 6 గ్యారంటీ స్కీంలతో పాటు మరికొన్ని స్కీంలను పెద్దపీట వేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు పలు కీలక పథకాలకు రేవంత్ రెడ్డి పెద్దపీట వేయనున్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది అని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని సీఎం రేవంత్ భావిస్తున్నారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను తెలంగాణ సర్కార్ రూపొందించింది. ఈ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఉంటుంది అని ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయడానికి కాంగ్రెస్ సిద్దమవుతోంది. 6 గ్యారంటీల అమలు కోసం 60,000 కోట్ల వ్యయం అవుతుంది అని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. ఉద్యోగుల జీతపత్యాల కోసం మరో 62,000 కోట్ల అవసరం కానుంది. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలకు 48,000 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన మరికొన్ని సంక్షేమ పథకాలకు అదనంగా మరో 20,000 కోట్లు పెరగనుంది. బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధినేత కేసీఆర్ కు వరుసపెట్టి షాక్లిస్తున్నారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి
క్యూ కడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి సిద్ధం కాగా మరికొందరు అదే దారిలో పయనమవుతున్నారు. దీంతో గులాబీ శిబిరం ఆందోళన చెందుతోంది. బీఆర్ఎస్ నేతల అంచనాలు తలకిందులవడంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. 39 స్థానాలకే పరిమితమైంది. పార్టీ అధికారంలో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. వేరే దారి లేక కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ పట్నం సునీతారెడ్డి సైతం ముఖ్యమంత్రిని కలవడం సంచలనం సృష్టించింది. వీరిద్దరూ కాంగ్రెస్ గూటికి చేరుతారు అనే ప్రచారం ఊపందుకుంది. మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల లోక్సభ సీటును కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక తాండూరులోనూ తన హవా కొనసాగించాలి అనే ఆలోచనతో మహేందర్ రెడ్డి ఉన్నారు. 1-2 రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం అసమర్థుడు అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఇతర రాష్ట్రాలన్నింటిలోనూ మంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసింది అని ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో బీజేపీకి ఏమైనా వాటాలు అందుతున్నాయా అని సందేహపడ్డారు. పోలవరం నిర్మాణాన్ని ఆపేసిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును ఏటీఎంలో వాడుకుంటోంది అని ఆరోపించారు. సొంత తల్లి చెల్లిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏపీ ప్రభుత్వ అధినేత పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తల్లి చెల్లిని సంరక్షించలేని వారి కంటే అసమర్థులు ఇంకెవరూ ఉన్నారు అని అన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే సీఎం జగన్ ఎక్కువసార్లు ఢిల్లీ వెళ్లారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య వాద ప్రతివాదనలు కొనసాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలు బీజేపీతో మీరు కుమ్మక్కయ్యారు అంటే మీరే కుమ్మక్కయ్యారు అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి అని ఆరోపించారు. దీంతో బీజేపీతో అంటకాగింది బీఆర్ఎస్ఏనంటూ కాంగ్రెస్ సభ్యులు ప్రత్యారోపణలు చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ 5 ఏళ్లు పాలిస్తుంది అని కోరుకుంటున్నాను అని చెప్పారు. రేవంత్ సీఎం అయినందుకు తమకు ఎలాంటి ఈర్ష్య లేదు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే తాము గుర్తు చేస్తున్నామని తెలియజేశారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపుతారని జోస్యం చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ తుంగలోకి తొక్కారు అని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం బటన్ నొక్కడానికి 2.50 లక్షల కోట్లు ఖర్చు చేసింది అన్నారు. మిగతా 5.50 లక్షల కోట్లు ఏం చేసినట్లు అని నిలదీశారు. ఆ లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన షర్మిల జగన్ ను కడిగి పారేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ సర్కార్కే దక్కింది అన్నారు. ఎన్ని అప్పులు చేసినా రాష్ట్ర ప్రజలు కనీసం బాగుపడలేదు అన్నారు. తెచ్చిన అప్పులతో రాజధాని కట్టలేదని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి చేయకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి మెట్రో రహదారుల నిర్మాణం వరకు సక్రమంగా చేయలేదు అన్నారు. విజయవాడ సమీపంలోని గుణదల్లో మేరీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శతవసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు, దివ్య బలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ముందుగా డయాసిస్ గురువులతో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజురావు ఊరేగింపు నిర్వహించారు. బిషప్ డ్రాసి ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వరకు లూర్దుమాత స్వరూపాన్ని ఊరేగించారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ను క్రైస్తవ పెద్ద మువ్వల ప్రసాద్ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మంది క్రైస్తవులు వస్తారు అని అంచనా వేస్తున్నారు. గుణదల క్షేత్రం గురువుల ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీస్ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ మళ్లిస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు అని నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో టీడీపీకి అపూర్వ ఆదరణ లభించింది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. పలమనేరు నియోజకవర్గం కోట మండలం చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. బోయ చిన్నగనపల్లిలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారిని అమర్నాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. 4.5 ఏళ్లుగా వైసీపీ అరాచక పాలన సహించలేక తాము టీడీపీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. గ్రామ అభివృద్ధి జరగాలి అంటే టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి అని గ్రామస్తులు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ పార్టీ జెండా రెపరెపలాడుతుంది అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. నిమ్మగడ్డవారిపాలెం
తూర్పుపాలెంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బూర్ల రామాంజనేయులు సమక్షంలో 25 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. వారికి రామాంజనేయులు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో టీడీపీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఎస్సీ ఎస్టీలను మోసం చేశారు అని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగెత్తారు అని చెప్పారు. ఇక ఇదిలా ఉండగా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. నిమ్మగడ్డవారిపాలెం తూర్పుపాలెంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బూర్ల రామాంజనేయులు సమక్షంలో 25 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. వారికి రామాంజనేయులు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో టీడీపీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలను మోసం చేశారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెందారు అని అన్నారు. ఏపీలో ఆశా వర్కర్ల అరెస్టు పర్వం కొనసాగింది. తమ డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు పేరుతో కొందరు పోలీసులు ఆశలపై దురుసుగా ప్రవర్తించారు. కొందరు పోలీసులు తమపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారని సిఐటియు రాష్ట్ర నాయకులు కమల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బూటు కాళ్లతో తన్నడం, అమానుషంగా ఈడ్చుకు వెళ్లడం, రోడ్లపై బట్టలు ఊడిపోతున్న మహిళలను బలవంతంగా బస్సుల్లో ఎక్కించడం వంటి దుర్మార్గ చర్యలకు పోలీసులు పాల్పడ్డారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఆశా వర్కర్ల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. వివిధ జిల్లాల నుంచి విజయవాడ, మంగళగిరి ప్రాంతాలకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల ద్వారా వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. మాజీ మంత్రి నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణను జగన్ సర్కార్ మరోసారి టార్గెట్ చేసింది. మెడికల్ కాలేజీలో నాసిరకం మందులు కొనుగోలు చేశారు అన్న ఆరోపణలపై డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. నెల్లూరు శివార్లలో నారాయణ మెడికల్ కాలేజీ ఆవరణలోని నారాయణ క్యాంప్ ఆఫీస్ ఇంటిపైన దాడి చేశారు. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆయన సతీమణి రమాదేవిని గృహ నిర్బంధం చేశారు. 5 గంటల సోదాల అనంతరం అనుమానించదగిన ఫైళ్లు, డబ్బులు ఏవీ లభ్యం కాకపోవడంతో వెనుతిరిగారు. జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారులు, 6 డ్రగ్ ఇన్స్పెక్టర్లు, స్థానిక వీఆర్ఓ, 2 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 11 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో 70 మందికి పైగా పోలీసులు నారాయణ ఆఫీసులోకి ప్రవేశించారు. మెడికల్ కాలేజీ నాసిరకం డ్రగ్స్ కొనుగోలు చేస్తుంది అనే అభియోగాలపై ఈ దాడులు చేశారు. క్యాంపు కార్యాలయ ప్రాంగణాన్ని పోలీసు బలగాలతో దిగ్బంధం చేశారు. లోనికి చొరబడిన వారు ఎవరో, ఎందుకు వచ్చారో, ఏం వెతుకుతున్నారో అర్థం కాక కార్యాలయ సిబ్బంది విస్తుపోయారు. నారాయణ సతీమణి రమాదేవిని హౌస్ అరెస్ట్ చేసి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అధికారులు చాలా దురుసుగా ప్రవర్తించారని, బీరువాలు పగలగొట్టారని, మంచాలు విరిచేశారు అని కార్యాలయ సిబ్బంది ఆరోపించారు. మందుల నాణ్యత, కొనుగోళ్ల పరిశీలనకు ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఏమిటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ నారాయణను భయపెట్టేందుకు ఇదంతా అని వారు విమర్శిస్తున్నారు. నారాయణను ఏదో రూపంగా ఇరికించాలి అనే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నారాయణను ధైర్యంగా ఎదుర్కోలేకనే ఆయన సంస్థలో దొంగ సోదాలు చేశారు అని నారాయణ విద్యాసంస్థల ఎండీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విమర్శించారు. కోడికత్తి కేసులో అరెస్ట్ అయిన జనుపల్లి శ్రీనివాస్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అనేక పిటిషన్లు, వాదనలు అనంతరం హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదేశాలను దళిత సంఘాల నాయకులు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో సమర్పించారు. శ్రీనివాసరావు తండ్రి పేరిట, చిన్నాన్న పేరిట ఉన్న 1.625 లక్షల విలువైన వేర్వేరు భూమి పత్రాలతో పాటు తహసీల్దార్ కార్యాలయం నుంచి సాల్వెన్సీ పత్రాలు తీసుకురాగా బెయిల్ ఉత్తర్వులను జైలు అధికారులకు మెయిల్ చేశారు. దాని ఆధారంగా శ్రీనివాస్ ను విడుదల చేయడం కుదరదు అని, నేరుగా పత్రాలే తీసుకురావాలని విశాఖ జైలు అధికారులు సూచించారు. దీంతో దళిత సంఘాల నాయకులు మళ్లీ ఎన్ఐఏ కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి సంతకాలతో కూడిన బెయిల్ ఆదేశాలు తీసుకొచ్చారు. ఆ పత్రాలను కోర్టు సిబ్బంది జైలుకు తీసుకువచ్చి అందించిన తర్వాత శ్రీనివాస్ ను విడుదల చేశారు. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని హదీరాం బాబా భూముల యథాస్థితిని కొనసాగించాలని సూచించింది. హదీరాంజీ మఠం భూముల అమ్మకాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 1000 కోట్లు విలువ చేసే ఆ భూముల విక్రయాలపై స్టేటస్ కో విధించింది. విచారణ పూర్తయ్యే వరకు వాటిని అమ్మడానికి వీల్లేదు అని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. మఠం భూములను లీజుకు తీసుకున్న వారే కొనుగోలు చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది. భూముల అమ్మకాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మఠం నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందర్వేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. హదీం రామ్జీ మఠం భూముల అమ్మకం ఒక పెద్ద భూ కుంభకోణము అని మఠం తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకు అమ్మారు అని ఆరోపించారు. దీన్ని అడ్డుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల నుంచి మఠం భూములను కాపాడడం కష్టము అన్న ఏపీ ప్రభుత్వ వాదంతో ధర్మాసనం విభేదించింది. ఢిల్లీ నుంచి తిరుపతి వరకు లక్షల కోట్ల విలువైన మఠం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోర్టు అభిప్రాయపడింది.
ఆడదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు విశాఖ రైల్వే స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలను పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. యువతలోని క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు రోజా చెప్పారు. ఆడదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహిస్తోంది అని రోజా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,400 సచివాలయాల పరిధిలో ఆటలు ఆడించామని అన్నారు. ఇప్పుడు విశాఖలో ఫైనల్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 13న జరగనున్న ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని రోజా తెలియజేశారు.